హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ గైస్. సో ఇది నేను స్టార్ట్ చేయబోతున్న నా ఫ్రీ ఫైర్ యూట్యూబ్ జర్నీ. ఇది నా ఫ్రీ ఫైర్ ఫస్ట్ వీడియో కనుక నేను మీకు నా ఐడి అండ్ అకౌంట్ టూర్ అనేది చూపించబోతున్నా. నేను మరీ అంత పెద్ద ప్లేయర్ని కాదు, ధనుష్ అండ్ మున్నాభాయ్లా, బట్ ఐ విల్ షో మై గేమ్ ప్లే, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. మీరందరూ వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి, మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకున్న నేను ప్రమోట్ చేయట్లేదు, మీకు అంటే మనీ ఇన్కమ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇది నా ఫస్ట్ వీడియో, చాలా మాట్లాడకుండా మన అకౌంట్ 2 స్టార్ట్ చేద్దాం. సో నా ప్రొఫైల్ విషయానికి వస్తే నా పేరు నాని నౌషిక్. యాక్చువల్లీ మై రియల్ నేమ్ ఈజ్ నౌషిక్. నేను నా ఏజ్ 14 గైస్. 14 ఇయర్స్లో యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో మీరు నా గ్యాలరీ చూడొచ్చు. నా క్లాస్ స్క్వాడ్ ఇప్పుడు ఇలైట్ హీరోయిక్లో ఉంది. నేను ఇంతకుముందు 3 times హీరోయిక్కి వెళ్ళాను గైస్. సీజన్ 32, సీజన్ 33, సీజన్ 34, ఈ 3 సీజన్లలో నేను హీరోయిక్ వెళ్ళాను. సో నా హీరోయిక్ ఎంబ్లమ్ 3 times ఉంది. అండ్ నా క్లాస్ కోడ్ ర్యాంక్ ఇలైట్ హీరోయిక్ 36 stars సీజన్ 34కి వచ్చేసి. అండ్ నా బ్యాటిల్ రాయల్ ప్లాటినం 4. నేను బ్యాటిల్ రాయల్ ఎక్కువగా ఆడట్లేదు గైస్, నేను సిఎస్ మీద ఫోకస్ చేస్తున్నా. బికాజ్ ఆఫ్ సిఎస్ మీద ఫోకస్ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నా అంటే, ఇప్పుడు క్రిస్మస్ అయిపోయిన తర్వాత మనకి బీఆర్ సీజన్ అనేది డౌన్ అవుతుంది. సీజన్ డౌన్ అయ్యాక మనకి ప్రాబ్లం ఉండద్దని నేను క్లాస్ స్క్వాడ్ అనేది పుష్ చేస్తున్నా. సో నా ఓవర్ వ్యూకి వచ్చేసేసి బ్యాటిల్ రాయల్లో నేను ఇప్పటి వరకు సోలోగా 4 games ఆడాను. ఆడిన 4లో ఒకటి గెలిచాను అండ్ 14 ఎలిమినేషన్స్ అనేవి చేశాను. అండ్ దాని డీటెయిల్స్కి వస్తే టాప్ 10లోకి 1 time వెళ్ళాను గైస్. టాప్ 10 రేట్ నాకు 25% ఉంది. నా కిల్ డ్యామేజ్ అండ్ రేషియో 4.67. యావరేజ్ ఇష్టం నేను 4 kilometers దాకా చేశాను. నా సర్వైవల్ టైం 7 to 10 minutes. హెడ్ షాట్ రేట్ నాకు 21% ఉంది సోలోగా ఇన్ బీఆర్. అండ్ బీఆర్ డ్యో 5 games ఆడాను నేను, ఒకటి గెలిచాను. ఎలిమినేషన్స్ అనేది అయితే చేయలేదు నేను. అండ్ స్క్వాడ్గా నేను ఎక్కువగా ఆడాను, 15 games ఆడాను స్క్వాడ్ తోటి, 7 eliminations, కానీ గెలవలేకపోయాను, బ్యాడ్ లక్. సో నా క్లాస్ స్క్వాడ్ ర్యాంక్ వస్తే క్లాస్ స్క్వాడే ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. క్లాస్ స్క్వాడ్లో నేను ఇప్పటిదాకా 83 games ఆడాను గైస్. సో 83లో నా విన్స్ 57, ఎలిమినేషన్ 401 ఎలిమినేషన్ 83 gamesలో అనేది చాలా టఫ్. బట్ నేను 401 ఎలిమినేషన్స్ చేశాను. అండ్ MVP 35 times MVP వచ్చింది గైస్. ఇది చాలా మంచి విషయంగానే నేను చెప్పుకోదలుచుకుంటున్నాను. టైం లిమిటెడ్ ర్యాంక్ అంటే లోన్ వుల్ఫ్ ర్యాంక్ అనేది ఉండే సీజన్ 2లో. సో నేను అప్పుడు ఫ్రీ ఫైర్ మీద అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను ఈ అకౌంట్ కూడా నా ఓన్ అకౌంటే, బట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. సో నా రోల్ వచ్చేసి అన్నిట్లో లెవెల్ 1 ఉంది బీఆర్. సో ఒక రైఫిల్ మాత్రమే 41% ఉంది. సో రైఫిల్ అంటే మనందరికి తెలిసినవే, AK-47, పారాఫాల్, ఇలాంటి గ్రోజా, ఇలాంటి గన్స్ అన్నిటి మనం రైఫిల్ అని డిఫైన్ చేస్తాం. సో నా రైఫిల్ 41. రష్యర్ వచ్చేసి 26% గైస్. సపోర్ట్ నేను ఎక్కువ ఇస్తాను అన్నట్టు టీమ్మేట్స్కి, బట్ బీఆర్లో అంత ఎక్కువ చూపించలేము కాబట్టి 19. అండ్ స్నైపర్ 7% స్నైపర్ గైస్. నాకు ఏడబ్ల్యూఎం యూజింగ్ ఎక్కువ వచ్చు, బట్ నేను ఏడబ్ల్యూఎం మ్యాచెస్లో అంత యూజ్ చేయను. బికాజ్ ఆఫ్ ఏడబ్ల్యూఎం యూజ్ చేస్తే డిఫీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సిఎస్ ర్యాంక్ వచ్చేస్తే నా రష్యర్ లెవెల్ 7 ఉంది. అండ్ నాకు 40% రషింగ్లోనే సిఎస్లో వెళ్తుంది. అండ్ నా రైఫిల్ లెవెల్ 4 మీరు చూడొచ్చు, 37% నేను సపోర్ట్ ఇచ్చాను. నా సపోర్ట్ లెవెల్ 3, రైఫిల్ లెవెల్ 4 11%. నా బాంబర్ సిఎస్లో నేను బాంబ్స్ కూడా యూజ్ చేస్తాను గైస్, 7%. అవి నేను అంత టూ మచ్ యూజ్ చేయను. సో నా స్నైపర్ వచ్చేస్తే లెవెల్ 2లో ఉన్నాను నేను స్నైపర్. సో ఇప్పుడు నా హిస్టరీ చూస్తే నేను ఇప్పటి వరకు చూడండి మీరే, నేను బూయాస్లో ఎన్ని ఉన్నాయి, డిఫీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ. వెపన్స్లోకి వచ్చేస్తే గైస్, నా వెపన్ MP5 అండ్ MP40. MP5 హైయెస్ట్ స్కోర్ 43, హెడ్ షాట్ రేట్ 100% ఉంది. MP40 నాకు హైయెస్ట్ స్కోర్ 18, హెడ్ షాట్ రేట్ 0 ఉంది. సిఎస్లో వచ్చేస్తే సేమ్ MP40 అండ్ MP40 1076 ఉంది. అండ్ MP5 834 ఉంది. నా MP40 హెడ్ షాట్ రేట్ అనేది 23%, MP5 హెడ్ షాట్ రేట్ అనేది 29%. సో ఆల్బమ్కి వస్తే ఆల్బమ్ కూడా సేమ్ రికార్డింగ్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. మై వీడియోస్ నిల్, నేను ఇప్పటివరకు వీడియోస్ చేయలేదు, ఫొటోస్ చేయలేదు. నా హానర్ స్కోర్ చూసుకుంటే గుడ్, 100లోనే ఉంది నా హానర్ స్కోర్. విష్ లిస్ట్ రిడికూల్, ఇమోట్ అనేది చాలా కూల్ ఉంటుంది.
సో అందుకు ఇమోట్ అని నాకు ఇష్టం. డైమండ్స్, సో మనం ఐడి గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రైమ్ అండ్ డైమండ్స్ గురించి మాట్లాడుకోవాల్సిందే. సో నేను ఇప్పుడు ఏ స్క్వాడ్ ట్రెషర్లో జాయిన్ అయ్యి లేను. సో మీరు నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేస్తానంటే నేను మెంబర్షిప్ తీసుకున్న వారికి నా స్క్వాడ్ క్రియేట్ చేసి నేను జాయిన్ చేస్తాను. మీరు కావాలనుకుంటే నేను స్క్వాడ్ కూడా ఇప్పుడే మీ ముందే చేయొచ్చు. బట్ నెక్స్ట్ వీడియోకి కంటెంట్ ఉండాలని నేను ఉంచుతున్నాను. సో నాకు మంత్లీస్ తీసాను గైస్, నా ఐడిలో మంత్లీస్ అనేవి ఉన్నాయి. 35 days and 9 hours యాక్టివేట్ అయ్యి ఉంది. సో నేను ఇప్పటి వరకు ఓవరాల్గా 4 to 5 మంత్లీస్ తీసాను. సో జనవరి 23 డేట్ నాడు నా మంత్లీ ఎండ్ అవుతుంది గైస్. అప్పటి వరకు ఎన్ని డైమండ్స్ వస్తాయో మనకి చెప్పలేం. అండ్ ఇవో యాక్సెస్, నేను ఇప్పటివరకు ఇవో యాక్సెస్ తీసుకోలేదు, ఇవో యాక్సెస్ తీసుకోవాలనుకోవట్లేదు. మీరు కూడా తీసుకోకుండా నేను సజెస్ట్ చేస్తాను. బికాజ్ ఇవో యాక్సెస్ తీసుకుంటే అందులో మనకి లాస్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇవో యాక్సెస్లో చూడొచ్చు, టాపప్ 3 days 139. సో 139 డైమండ్స్ మనం స్పెండ్ చేసాక కూడా అతను మనకి జస్ట్ 3 daysకే ఇస్తాడు గైస్ ఇవో యాక్సెస్. సో ఇవో యాక్సెస్ ఇస్తాడు అన్ని గంటలకా అంటే నో. సో అతను అన్ని గంటలకి మనకి ఇవో యాక్సెస్ ఇవ్వడు కాబట్టి మనం తీసుకొని వేస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ 600 డైమండ్స్కి 30 days ఇవో యాక్సెస్, ఓన్లీ 30 days తీసుకొని అది వేస్ట్ గైస్. మీరు తీసుకోకుండానే నేను ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ ప్రైమ్లోకి వచ్చేస్తే మై కరెంట్ ప్రైమ్ లెవెల్ ఇస్ 3 గైస్. సో నేను ప్రైమ్ 4 వెళ్ళాలి అనుకుంటే నాకు 2000 డైమండ్స్ అనేవి అయితే కావాలి. సో నాకు ప్రైమ్ గిఫ్ట్స్ అనేవి అయితే నేను అన్ని క్లెయిమ్ చేసుకున్నాను, మీరు కూడా చేసుకోండి. సో ప్రైమ్ అనేది మనం ఎంత ఇన్వెస్ట్ చేసామనేది డిటర్మైన్ చేస్తుంది. సో నేను ఇప్పటివరకు ఎంత ఇన్వెస్ట్ చేశానంటే నియర్లీ నేను 5,000 to 7,000 ఫ్రీ ఫైర్ మీద ఇన్వెస్ట్ చేశాను గైస్. యూ కెన్ సీ హియర్ నాకు ఇవో గోల్డ్ వ్యాలెట్ స్పిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ నా లక్కీనెస్ చూసుకోండి. గ్రాండ్ ప్రైజ్ ఐ ఓన్ FFW, ఈ బండిల్ అనేది నా దగ్గర అయితే ఉంది. సో ఈ కలెక్షన్ మొత్తం నేను ఓన్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, కింద ఓన్ అని రాస్తుంది. అండ్ వెపన్ రాయల్లో కూడా నేను గ్రాండ్ ప్రైజ్ ఓన్ చేశాను గైస్. సో నేను డ్రీమ్ డైవ్ కోసం ట్రై చేస్తున్నా, స్పిన్స్ చేస్తున్నా, బట్ రావట్లేదు. నా లక్ బాగుండి నెక్స్ట్ స్పిన్లో వస్తుందని కోరుతున్నాను. అండ్ స్కారల్ ఎక్స్ మ్యాక్స్ 7 రింగ్. సో ఇక్కడ మనకు తెలియంది లేదు. ఈ గన్ అబిలిటీస్: రేట్ ఆఫ్ ఫైర్ డబుల్, డ్యామేజ్ సింగిల్, యాక్యురసీ డబుల్, రేంజ్ సింగిల్, ఆర్మర్ పెనిట్రేషన్ డబుల్, రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్, మూమెంట్ స్పీడ్ డబుల్, యాక్యురసీ సింగిల్. సో నా దగ్గర అయితే యూనివర్సల్ టోకెన్స్ 111 ఉన్నాయి. సో యూనివర్సల్ టోకెన్స్ నేను యాక్చువల్లీ లుక్ చేంజర్ బండిల్ కోసం అని స్పిన్స్ చేశాను. మై బ్యాడ్ లక్, బండిల్ రాలేదు, టోకెన్స్ మిగిలాయి, రీడీమ్ చేసేయచ్చు. సో నాకు 51 స్పిన్స్కి అయితే గ్యారంటెడ్ టోకెన్ వస్తుంది. బట్ నేను స్పిన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బికాజ్ ఇది మనం స్పిన్నింగ్ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 20,000 రూపీస్ అనేది మనం అయితే ఇన్వెస్ట్ చేయాలి గైస్ ఈ బండిల్ మనకి రావాలంటే. బట్ దీంట్లో ఉన్న ఫీచర్స్ మల్టీ లుక్ చేంజర్, ఈ ఫీచర్ ఉండడం వల్లే దీని మీద ఇంత క్రేజ్ ఉంది గైస్. యాక్చువల్లీ ఈ ఫీచర్ వాళ్ళు పెట్టిందే అందరూ తీసుకోవడానికి. అండ్ ఫెడిట్ వీల్లో నేను 2 రిమూవ్ చేశాను, స్పిన్స్ అయితే చేయలేదు. అండ్ డ్రీమ్ రింగ్లో నేను ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఎస్, నా దగ్గర 111 యూనివర్సల్ టోకెన్స్ ఉన్నాయి, 80, 60, 50, 30. సో వీటిని అయితే నేను ఎక్స్చేంజ్ చేయొచ్చు గైస్. బట్ ఐ వోంట్ ప్రిఫర్ టు ఎక్స్చేంజింగ్ యూనివర్సల్ టోకెన్స్. యూనివర్సల్ టోకెన్స్ని మనం ఎక్స్చేంజింగ్లో వేస్ట్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ తప్ప అంత బెటర్ అనేది ఉండదు. సో నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఆర్మరీ. సో నా అకౌంట్ టూర్లో ఆర్మరీ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. రైఫిల్ నా దగ్గర M4A1కి అయితే మొత్తం 3 స్కిన్స్ ఉన్నాయి గైస్. స్వాగర్, ట్రబుల్ అకాడమీ అండ్ సేమ్ కస్టమైజ్డే. ఇది వేరే, ఇది వేరే. స్వాగర్లోనే 2 టైప్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ AK-47 అందరికీ తెలిసిందే, డబుల్ మ్యాగజైన్ రెడ్ సామురాయ్. ఇది మనకి గరీనా కంపెనీ ఉన్న ఫ్రీగా ఇచ్చేది. అండ్ నెక్స్ట్ XM8. సో మై ఫేవరెట్ అండ్ మోస్ట్ లాంగ్ లాస్టింగ్ గన్ XM8. సో ఫస్ట్ అయితే నేను XM8ని ఆడడం స్టార్ట్ చేశాను అంటే నేను XM8 అంతగా వాడలేదు. బట్ నా XM8కి ఇవో అనేది ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇవో లెవెల్ 3 ఉంది గైస్. నేను XM8 ఇవో నా సెకండ్ ఇవో గన్. సో నా ఫస్ట్ ఇవో గన్ వచ్చేసి UMP. సో మీరు చూడొచ్చు ఇక్కడ నా XM8 డిజ్నీ గార్డియన్ ఇవో ఉంది, మనకి లాస్ట్ సీజన్లో వచ్చిన ఇవో గన్ ఇది. అండ్ నెక్స్ట్ ప్యారల్ ఫాల్, ఇది నాకు డేస్కి వచ్చింది గైస్. యాక్చువల్లీ స్పిన్ చేయగానే డేస్కి వచ్చిన గన్. సో డేస్కి వచ్చింది కాబట్టి దీని మీద అంత ఎక్కువ మాట్లాడాలదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ కింగ్ ఫిషర్ మూడ్లెట్ బ్యాటిల్, ఇది కూడా సేమ్ డేస్కి వచ్చింది.
సో డేస్కి వచ్చిన వాటి మీద టైం వేస్ట్ చేయకుండా మనం నెక్స్ట్ గన్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ మాస్క్మెన్ రైఫిల్ M14 వింటర్ ల్యాండ్స్ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ 1 డే కానీ నాకైతే అన్లాక్ ఉంది. ఇది వుడ్ పీకర్, మనం మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది వుడ్ పీకర్. సో మనం మాస్క్మెన్ రైఫిల్లో మనకి హెడ్ షాట్ ఈజీగా కనెక్ట్ అవ్వాలన్నా, డ్యామేజ్ ఎక్కువ చేయాలన్నా, ఆపోనెంట్ని భయపెట్టాలన్నా మన దగ్గర ఉండాల్సిన గన్ వుడ్ పీకర్. సో నా దగ్గర వుడ్ పీకర్ ఇవో గన్ అయితే ఉంది గైస్. ఇది కూడా లెవెల్ 3 సేమ్ లెవెల్ 3 ఇవో గన్ అయితే నా దగ్గర ఉంది వుడ్ పీకర్కి. అండ్ నాకు వుడ్ పీకర్ ఇంకో స్కిన్ ఉంది, ఇది ఈ సీజన్లో నాకు వచ్చిన గిఫ్ట్. అండ్ ACIT వ్యాగర్ వండర్. సో మీకు తెలిసింది ఏం లేదు, ACIT స్మూత్ హెడ్ షాట్కి యూజ్ అవుతుంది. వుడ్ పీకర్ లానే ACIT, బట్ ACIT ఈ స్మూతర్ దాన్ వుడ్ పీకర్. వించెస్టర్. సో వించెస్టర్ మనకు వచ్చిన కొత్త గన్ గైస్. ఫ్రీ ఫైర్ అతను ఈ గన్ని కొత్తగా యాడ్ చేశాడు ఫ్రీ ఫైర్లోకి. నెక్స్ట్ మిషన్ గన్స్కి వెళ్తే నా మిషన్ గన్స్కి స్కిన్ లేవు గైస్. అండ్ మిషన్ గన్కి స్కిన్ తీయాల్సిన అవసరం లేదు, బికాజ్ మనం మిషన్ గన్స్ని యూజ్ చేసేది చాలా తక్కువ. మనకి BRలో అయినా CSలో అయినా మిషన్ గన్ బాగా లెస్ దొరుకుతుంది. మీరు ఏ గన్తో కంపేర్ చేసినా మిషన్ గన్ ఈజ్ సో రేర్ ఇన్ BR అండ్ CS. సబ్మర్జ్ గన్స్లో చూపించాలి నా UMP, నా ఫస్ట్ ఇవో గన్ బూయా డే 2021లో ఈ ఇవో అయితే అతను ప్రవేశపెట్టాడు గరెనా కంపెనీ ఓనర్. సో దీని లెవెల్ 2 అయితే నేను చేశాను. అండ్ MP5కి అండ్ VSSకి నా రెండింటికి స్కిన్స్ లేవు. సో MP40, సో అందరూ ఇష్టపడే ఇవో గన్ MP40. సో MP40 ప్రిడేటర్ కోబ్రాని ఇష్టపడిన వారంటూ లేరు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో. అండ్ దీనికి నా దగ్గర న్యూ ఇయర్ అండ్ ఇంజనీర్ అనే 2 స్కిన్స్ కూడా ఉన్నాయి. సో ఒకటైతే న్యూ ఇయర్ దానికి నాకు డబుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాడు అతను. ద పవర్ ఆఫ్ ద వెపన్, ద నెంబర్ ఆఫ్ షాట్స్ ఫైర్డ్ పర్ మినిట్, ఇవన్నీ ఇక్కడ డిటర్మైన్ చేస్తున్నారు. మీరు చదువుకోవచ్చు, వీడియోని పస్ చేసి మీరు చదవచ్చు వీటిని. అండ్ MP40 ప్రిడేటర్ కోబ్రా మీ అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ ద బెస్ట్ అండ్ బెస్ట్ గన్ ఫర్ ద స్ప్రే ప్లేయర్స్. P90 ఈ గన్ అందరి దగ్గర ఉంది గైస్, దీని గురించి అంత స్పెషల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మన దీపావళి సీజన్లో మనం ఆడితే గరెనా తను ఫ్రీగా ఇచ్చాడు. సో దీనికి కూడా మనకి డబుల్ రేంజ్ అని అండ్ రీలోడ్ స్పీడ్ ఉంది. అండ్ నెక్స్ట్ స్ప్రే గన్ వచ్చేసి నా నెక్స్ట్ దేనికి స్కిన్స్ అనేవి అయితే లేవు. సో సాడ్. అండ్ M10 వ్యాగర్స్ వండర్ స్కిన్, ఇది అందరికీ తెలిసిందే, అందరికీ గరెనా కంపెనీ అతను ఇచ్చేదే ఈ స్కిన్. సో దీనిలో అంత స్పెషాలిటీ ఏం లేదు, జస్ట్ ఒక స్కిన్ అంటే స్కిన్నే. అండ్ Max 7 నోబల్ శాంక్షన్, ఈ స్కిన్లో మనకి డబుల్ యాక్యురసీ అనేది వస్తుంది. మనం లైట్గా పక్కకి ఫైర్ చేసినా అతనికి తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ గన్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మ్యాగ్లో ఒక్క మ్యాగజైన్ మనం అతనిలోకి ఇన్సర్ట్ చేయగానే మెంబర్ అయితే చనిపోతాడు, అక్కడికక్కడనే ఈ కెన్ డైడ్. అండ్ M590 అందరికీ తెలిసిందే, దీపావళిలో మనం యూజ్ చేసే రీల్స్ గన్ లానే ఉంటుంది. 1-1-1-1 బుల్లెట్. సో మ్యాక్సిమం దీని 1 ట్యాప్ ప్లేయర్ ఒక్కొక్క బుల్లెట్ ఆడదాం అనుకునే వాళ్ళు యూజ్ చేస్తారు. దీని డ్యామేజ్ కూడా 100 నుంచి 80 వరకు అయితే ఉంటుంది. సో స్నైపర్స్కి వచ్చేస్తే యాక్చువల్లీ ఐఎమ్ AWM ప్లేయర్ అని మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో లక్కీ కోయ్ అని AWM స్కిన్ నా దగ్గర ఉంది. ఇది డేస్కి ఉంది, 27 డేస్కి, బట్ నో ప్రాబ్లం. దీనికి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది, అంటే నేను ఒకతన్ని షూట్ చేశాక మళ్ళీ నేను అతన్ని కొంచెం తొందరగా షూట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ నా దగ్గర ఎక్స్క్లూసివ్ యాష్ స్కిన్ ఉంది, దీనికి మ్యాగజైన్ సింగిల్ అండ్ రీలోడ్ స్పీడ్ సింగిల్ ఉంది. సో AWM ప్లేయర్ యాక్చువల్లీ నేను, బట్ నేను స్ప్రే కూడా ఆడతాను. అండ్ ఐస్ బ్లూ కార్ 98 స్కిన్, దీనికి డ్యామేజ్ అనేది డబుల్ ఉంది. మనకి కార్ 98 కూడా ఈ మధ్య అతను అలో చేయట్లేదు, బట్ నో ప్రాబ్లం, అవసరం ఉన్నప్పుడు యూజ్ చేద్దాం. కార్ 98 మనం RRR మూవీలో కూడా చూస్తుంటాం కదా, హీరోస్ యూజ్ చేస్తారు. M828B స్పెషల్ గన్ హూ బ్రేక్స్ ద గ్లూ వాల్స్. సో ఇది ఒక గ్లూ వాల్ బ్రేకర్ అని మాత్రం మనం చెప్పచ్చు, ఎందుకంటే మనం ఒక గ్లూ వాల్ మీద ఈ గన్తో ఫైర్ చేసామనుకోండి, ఆ గ్లూ వాల్ని క్రాస్ చేసుకొని మరి బుల్లెట్ ఆపోనెంట్కి టచ్ అవుతుంది. అలాంటి స్పెషాలిటీ ఈ గన్కి అనేది అయితే ఉంది. మీరు AWM M828B అని కంపేర్ చేసుకుంటే మాత్రం నేను M828B అని ప్రిఫర్ చేస్తాను, బికాస్ దీనికి ఇన్సర్టింగ్ ద గ్లూ వాల్ అనే స్పెషల్ స్కిల్ అనేది అయితే ఉంది. సో నేను ఇలా ఇన్సర్టింగ్ ద గ్లూ వాల్ ఇలా పేర్లు చెప్తున్నాను, షాక్ అవ్వకండి. నార్మల్గా అయితే అందరూ ఇలాంటి నేమ్స్ యూజ్ చేస్తారు, మనం కూడా చెయ్యాలి, మీకు అర్థం అవ్వాలి కదండి. సో దిస్ వై ఐఎమ్ యూజింగ్ నేమ్స్. అండ్ నెక్స్ట్ M24, దీని మ్యాగజైన్ అనేది అయితే మనందరికీ తెలుసు, 24 బుల్లెట్ మ్యాగజైన్ అయితే ఉంటుంది. దీనికి హైయెస్ట్ మ్యాగజైన్ గన్ ఇదే, ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలోనే హైయెస్ట్ మ్యాగజైన్ ఉన్న స్నైపర్గా దీనికి ఒక పేరు ఉంది. సో దీనికి నా దగ్గర క్రిస్టల్ ఆర్చర్ అనే స్కిన్ ఉంది, దీని మ్యాగజైన్ నా దగ్గర డబుల్ ఉంటుంది అండ్ రేంజ్ సింగిల్ ఉంటుంది. సో దీనివల్ల నాకు వచ్చే లాస్ ఏంటంటే రీలోడ్ స్పీడ్ తగ్గుతుంది ఈ స్కిన్ వల్ల.
బట్ నో ప్రాబ్లం. రీలోడ్ స్పీడ్ తగ్గినంత మాత్రాన మనం దీని మ్యాగ్జినే మన దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి రీలోడ్ మనకంత చేంజ్ అనేది అయితే ఉండదు. నా దగ్గర ఉన్న ఇంకో స్కిన్ స్కార్లెట్ నింబస్, ఇది నా దగ్గర పర్మనెంట్గా ఉంది. దీని రేంజ్ అనేది అయితే డబుల్, రీలోడ్ స్పీడ్ అనేది సింగిల్. సో దీనికి డబుల్ రేంజ్ ఉండడం వల్ల లాంగ్ రేంజ్లో, సపోజ్ నేను ఇప్పుడు క్లాక్ టవర్లో ఉన్నాను, ఫ్యాక్ట్లో ఉన్న అతన్ని హిట్ చేయాలనుకోండి, దీని రేంజ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకసారి నమ్మకం లేకపోతే ఫ్రీ ఫైర్లో వెళ్ళి ట్రై చేయండి. క్లాక్ టవర్ ఇంటి పైకి ఎక్కండి, ఫ్యాక్టరీకి ఏం చేయండి, యూ కెన్ సీ దేర్. దీని స్పెషాలిటీ, దీని రేంజ్ ఏంటో మీరే అక్కడ చూడగలరు. అండ్ హీల్ స్నైపర్, ఇది అందరికీ తెలుసు, మన టీమ్మేట్స్కి హెల్త్ ఇస్తుంది, ఆపోనెంట్కి లిటిల్ బిట్ ఆఫ్ డ్యామేజ్ అనేది కూడా ఇస్తుంది. అండ్ VSK 94, ఇది ఒక స్నైపర్. ఈ స్నైపర్ అనేది అయితే నార్మల్ గన్లానే ఉంటుంది, బట్ దీన్ని చాలామంది స్నైపర్గా రికగ్నైజ్ చేయరు. దీని పేరు చదివితే కానీ దీన్ని స్నైపర్ అని చెప్పరు, అలా ఉంటుంది కనుకనే దీని స్పెషాలిటీ. దీన్ని నార్మల్గా స్ప్రే అని ఆపోనెంట్స్ భావించి దీన్ని ఎక్విప్ చేసుకుంటే ఆపోనెంట్ దగ్గర స్నైపర్ ఉంటుంది, మన దగ్గర షార్ట్ రేంజ్ అనే వెపన్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఆపోనెంట్ని చంపచ్చు. సో ఇలాంటి గన్ని ఫ్రీ ఫైర్ అతను దానికోసం ప్రవేశపెట్టాడు. అండ్ పిస్తోల్కి వచ్చేస్తే USP అందరికి తెలిసిందే, CSలో అతను మనకి స్టార్టింగ్ ఇచ్చే గన్ డిజర్ట్ ఈగల్, నంబర్ 1 అండ్ షార్పెస్ట్ షూటర్ గన్. డిజర్ట్ ఈగల్ గురించి స్పెషల్గా చెప్పాలంటే, డిజర్ట్ ఈగల్ ఒక్క బుల్లెట్ తోటి మనం హెడ్ షాట్ డ్యామేజ్ 300 వరకు అయితే ఉంటుంది. సో చిన్న స్మాల్ గన్స్ అన్నిట్లో, పిస్తోల్స్ అన్నిట్లో కల్లా డిజర్ట్ ఈగల్ ఈజ్ ద బెస్ట్ వన్. యూ ఆల్ కెన్ ప్రిఫర్ డిజర్ట్ ఈగల్ వెరీ మచ్. బట్ ఇది షార్ట్ రేంజ్లో వర్క్ అవ్వదు, అలా లాంగ్ రేంజ్లో వర్క్ అవుతుందా అంటే అది కూడా చెప్పలేం. మిడ్ రేంజ్, దీని రేంజ్ యాక్చువల్లీ ఈజ్ మిడ్ రేంజ్. G18, దీని 3 రౌండ్ బస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ఫైర్ చేస్తే 3 bullets అయితే వెళ్తాయి. సో దీన్ని మనం ఒకసారి ఫైర్ చేసి డ్రాగ్ చేస్తే జస్ట్ 3 bullets 110, 20, 20 అనే డ్యామేజ్ అయితే పడుతుంది అతనికి. సో దీంతో మనం డ్రాగ్ చేస్తే ఈజీ హెడ్ షాట్స్ అనేది అయితే ఉంటుంది. M1873, దీనికి ఎక్స్క్లూసివ్ కోడ్ అనే స్కిన్ అయితే నా దగ్గర ఉంది గైస్. సో నేను ప్రిఫర్ చేసే స్మాల్ గన్స్లో ఇదొకటి, ఎందుకంటే M1887 తర్వాత ఈ గన్నే ద బెస్ట్ గన్ హెడ్ షాట్స్కైనా అన్నిటికైనా. సో ఆపోనెంట్ మన దగ్గర చిన్న గన్ ఉందని అతను మన మీద రష్ చేస్తే ఈ గన్ తోటి మనం జంప్ చేసి ఒక్క బుల్లెట్ ఫైర్ చేస్తే ఆపోనెంట్ అక్కడనే డౌన్ అయిపోతాడు గైస్. మీరు ఒకసారి ట్రై చేయండి. CSలో ఈ గన్ వచ్చినప్పుడు మీరు జస్ట్ ఆపోనెంట్కి బాగా క్లోజ్ రేంజ్లో వెళ్ళేసి ఒక జంప్ షాట్ తీసుకోండి. పర్ఫెక్ట్ హెడ్ షాట్ పడకపోతే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు మీరు. ఐ వోంట్ క్వశ్చన్ యూ, మీరు ట్రై చేయొచ్చు. M500కి నా FF విల్ ఆఫ్ ఫైర్ అనే స్కిన్ అయితే ఉంది. సో దీనివల్ల నాకు డబుల్ మ్యాగ్జిన్ అండ్ రేంజ్ వస్తుంది. సో దీనికి స్కోప్ అనేది అయితే ఉంటుంది, ఇది స్కోప్డ్ రివాల్వర్ గన్. అండ్ M1873 ఇది డబుల్ పిస్తోల్ లాంటిది, USP 2. సో అందరికీ తెలిసిందే మనకి పాయిజన్ టీత్ నా దగ్గర ఉంది, మీ అందరికి కూడా స్పిన్స్లో వస్తాయి. సో నేను ఎప్పుడంటే ఈ డ్రీమ్ చేంజర్ బండిల్ కోసం నేను ఎప్పుడైతే స్పిన్ చేశానో అప్పుడైతే ఇది నాకు వచ్చింది. మినీ యూజ్ మీ అందరికీ తెలుసు, లాస్ట్ సీజన్లో అతను ఇచ్చాడు ఈ గన్ని. మీల్లోకి వస్తే నా ప్యాన్కి అయితే 3 స్కిన్లు ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, స్నో స్టమ్ స్కిన్, ఎర్త్ స్టమ్ స్కిన్ అండ్ వెకేషన్ టైమ్ స్కిన్. అండ్ ప్రాంక్ అయితే ట్రబుల్ అకాడమీ అండ్ ఫ్యూచర్ సైలెన్స్ అండ్ క్రిస్టోఫర్ స్లయర్. దీనికి ఈ స్కిన్స్ ఎందుకంటే ఇవి జస్ట్ షో ఆఫ్ గైస్, షో ఆఫ్ కోసమే అతను మనకి స్కిన్స్ ఇచ్చాడు, వీటి వల్ల అంత యూజ్ ఏమి ఉండదు. సో బ్యాడ్కి అయితే స్ట్రంబ్రింగర్ స్వింగ్ అయితే ఉంది నా దగ్గర, కటానా, ట్రబుల్ స్ట్రైకర్ ఉంది, సైతి 3 స్కిన్స్ ఉన్నాయి గైస్ సైతికి, ఆర్చివర్, ఇన్నర్ విస్పర్ అండ్ నైట్ మేర్స్ గైస్. నెక్స్ట్ ఫిస్ట్కి వస్తే నా దగ్గర ఈ బన్నీ ఫిస్ట్ అయితే ఉంది. సో ఇది నా లక్కి ఏంటంటే ఒక్క స్పిన్కి వచ్చిన ద మోస్ట్ బెస్ట్ ఫిస్ట్. సో దీంతో మీరు ఒకసారి ఇలా ఫైర్ బటన్ ఒత్తితే వచ్చే సౌండ్ కూడా చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. అండ్ గ్రనేడ్స్లోకి వస్తే నా గ్రనేడ్ స్కిన్స్ 5 ఉన్నాయి గైస్. సో మీరు చూడొచ్చు, గ్రనేడ్ స్కిన్స్ 5 ఉన్నాయి, వెకేషన్ వైబ్స్. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ బాల్ ఉంది నా దగ్గర. అండ్ స్కల్ హంటర్ గ్రనేడ్, ఇది అందరికీ తెలిసిందే, అందరికీ ఫ్రీ ఫైర్ అతను ఇచ్చేవే ఇవి. వ్రాత్ ఆఫ్ డిజర్ట్, ఇది మనకి ఏ సీజన్లో అంటే సమ్మర్లో వచ్చింది గైస్ ఈ గ్రనేడ్ అనేది. అండ్ గేయా ఫోర్స్ డిజిమాన్, ఇది అందరికీ తెలిసిందే, ఇది అతను లేటెస్ట్గా పెట్టిన గ్రనేడ్. గ్లూవాల్ స్కిన్స్కి వచ్చేస్తే నా ఎక్స్క్లూజివ్ ఆర్చర్ అనే గ్లూవాల్ స్కిన్ కూడా ఉంది. అండ్ ప్రైమ్ 3 హానర్ గ్లూవాల్, ఇది తెలియని వారంటూ లేరు, ప్రైమ్ 3 వెళ్ళిన వాళ్ళందరికీ ఫ్రీ ఫైర్ అతను గొప్పగా ఇచ్చే గ్లూవాల్ ఇది. సో ఇది నా దగ్గర ఉన్న FFWS 2025 ఫాల్ గ్లూవాల్ స్కిన్. దీనికోసం నేనైతే 950 స్పిన్స్ చేశాను, మొత్తం 900 డైమండ్స్ పెట్టి తీసాను గైస్ ఈ గ్లూవాల్ని. మీరు చూడొచ్చు దీనికి ఎంత యానిమేషన్ అయితే అతను ఇచ్చాడో, దీని ముందే మీరు చూడొచ్చు యానిమేషన్ అతను ఎలా ఇచ్చాడనేది.
సో ఇవన్నీ అదర్స్ గైస్. అదర్స్లో మనకు అంత స్పెషల్గా ఏముండవు, గన్స్ అన్నీ నార్మల్ గన్సే ఉంటాయి అదర్స్లో. అండ్ నెక్స్ట్ మనం మాస్టరీ చూద్దాం. సో నా దగ్గర MP5 అనేది మాస్టరీ అనేది అయితే హైయెస్ట్ ఉంది. 63% అయ్యి ఉంది నా మాస్టరీ. 100%కి నాకు గోల్డెన్ ఫైర్ బటన్ అనేది అన్లాక్ అవుతుంది గైస్. నెక్స్ట్ నా దగ్గర MP40 హైయెస్ట్ ఉంది గైస్ మాస్టరీ. అండ్ UMP MP40 తర్వాత అండ్ DZ Eagle మీ అందరికీ చెప్పాను, DZ Eagle ఈజ్ ద బెస్ట్ పిస్తోల్, దట్స్ వై ఐఎమ్ యూజింగ్ ఇట్. మీరు కూడా యూజ్ చేయండి, తప్పులేదు. XM8 ఇవో ఉందని దీన్ని ఆడడం స్టార్ట్ చేశాను. 68 ప్లేయర్స్ మాస్టరీని ఇది టాప్ చేసింది గైస్. సో ఇలా చూస్తున్నారా, చాలా గన్స్కి అనేది నేనైతే అన్లాక్ చేశాను ఇప్పటి వరకు. మాస్టరీ గోల్డెన్ ఫైర్ బటన్ అయితే అన్లాక్ చేయలేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు అన్లాక్ దట్. ఇప్పుడు చాలా గన్స్కి నార్మల్గా ఈ 7 days ట్రయల్ స్కిన్ అయితే నాకు క్లెయిమ్ చేయడానికి వచ్చింది. AWM నేను బాగా యూజ్ చేస్తాను అన్న, బట్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను AWM బాగా యూజ్ చేసినప్పటికీ నా దగ్గర గోల్డెన్ ఫైర్ బటన్ లేదు ఆఫ్ AWM. అండ్ ఇది జస్ట్ 59% ప్లేయర్స్ని టాప్ చేసింది. సో నేను AWMతో ఇప్పటివరకు ఆడింది మీరు చూడొచ్చు. 29 kills చేశాను AWM తోటే. 6 headshots, డ్యామేజ్ 26k అనేది అయితే నేను ఇచ్చాను విత్ AWM. థామ్సన్, USP, వించెస్టర్. సో ఈ గన్స్ అయితే అన్నీ ఉన్నాయి. అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ పెరుగుతుంది. సో మీ అందరికీ తెలిసినవి ఇవి ఫ్రీ ఫైర్లో. అండ్ నెక్స్ట్ మనం వెపన్లో మాట్లాడుకుంటే ఇవో గన్స్. సో నా దగ్గర 4 ఇవో గన్స్ అయితే ఉన్నాయి. మెజెస్టిక్ పవర్, వుడ్ పీకర్, లెవెల్ 3 ఇవో అయితే నా దగ్గర 2 ఉన్నాయి గైస్. వుడ్ పీకర్ అండ్ XM8 అండ్ వుడ్ పీకర్ రెండింటికి నా దగ్గర లెవెల్ 3 ఇవో గన్ అయితే ఉంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ నా దగ్గర UMP లెవెల్ 2 ఇవో గన్ ఉంది అండ్ MP40 కూడా లెవెల్ 2 ఇవో గన్ అయితే ఉంది నా దగ్గర. సో MP40 కోబ్రా ప్లేటర్ తీయడానికి నేను 900 డైమండ్స్ అయితే పెట్టాను. నాట్ 900 ప్లస్ 900 పెట్టాను. నాకు MP40 కోసం ట్రై చేసేటప్పుడు వుడ్ పీకర్ 2 సార్లు వచ్చింది, XM8 2 times వచ్చింది. సో ఈ రెండింటిని నేను నా డైమండ్స్ తోటి అయితే అప్గ్రేడ్ చేశాను. నెక్స్ట్ వ్యాలిడ్లో కలెక్షన్ మాట్లాడుకోవాలి కదా మనం. మెయిన్లీ మన కలెక్షన్ అనేది చూస్తాడు ప్లేయర్స్. సో నా దగ్గర మొత్తం 10 bundles అయితే ఉన్నాయి గైస్. 4 male వేర్స్ అండ్ 6 female వేర్స్. సో హెయిర్స్, సో మన హెయిర్ కలర్ అయితే మీరు చూడొచ్చు నా దగ్గర చాలా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 హెయిర్ స్కిన్స్ అయితే ఉన్నాయి గైస్ నా దగ్గర. అండ్ స్పెట్స్ అంటే మన ఐవియర్ వచ్చేసి నా దగ్గర 6 ఉన్నాయి. అండ్ మాస్క్స్ నా దగ్గర 5 ఉన్నాయి. షర్ట్స్ ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి గైస్, మీరు చూడొచ్చు ఇక్కడ 3 3 3. సో 3 3s are 9, 9 + 9 18 + 6. సో 18 + 6 వచ్చేసి మన దగ్గర 24 షర్ట్స్ ఉన్నాయి గైస్. ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో నా దగ్గర 24 షర్ట్సే ఉన్నాయి. ఎందుకు ఇలాగా అంటే నేను మీకు చెప్పదలుచుకున్నాను, నేను గేమ్ స్టార్ట్ చేసి 4 months అయింది. సో ఆ 4 months కూడా నేను నా ర్యాంక్ అంత పెంచలేదు, ఏం చేయలేకపోయా. సో మీరు చూడొచ్చు ప్యాంట్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి, షూస్ కూడా ఉన్నాయి. ఇమోట్స్కి వచ్చేస్తే నా దగ్గర 1 2 3 4 5 6 7 8 9 ఇమోట్స్ అయితే ఉన్నాయి. సో నా దగ్గర 9 ఇమోట్స్ ఉన్నాయి అండ్ సర్కిల్ ఫుల్ ఆఫ్ ఇమోట్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ నా దగ్గర ఒక ఎంట్రీ యానిమేషన్ కూడా ఉంది, ఇది మీరు చూడొచ్చు. లాస్ట్ సీజన్లో వచ్చిన ఎంట్రీ యానిమేషన్ ఇది. పోస్చర్ నా దగ్గర పోస్చర్స్ ఏం లేవు గైస్. స్కిన్స్ కూడా లేవు. కలెక్షన్కి వచ్చేస్తే నా దగ్గర బ్యాక్ స్కిన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బ్యాక్ స్కిన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. లూట్ బాక్స్కి వస్తే 3 ఇవి కూడా చాలానే ఉన్నాయి. 3 3 6 3 3 12 12 + 3 = 15 అయితే నా దగ్గర ఉన్నాయి. అండ్ పారాషూట్స్. సో పారాషూట్స్ అనేవి ఎందుకంటే మనం పైనుంచి దిగేటప్పుడు ఆఫ్టర్ స్కై బోర్డ్ మనకి పారాషూటే ఉంటుంది గైస్. సో ఈ పారాషూట్స్ కూడా నా దగ్గర 2 3 5 6 7 8 9 10 11 పారాషూట్స్ నా దగ్గర ఉన్నాయి. సో 11లో అన్నిటికన్నా బెస్ట్ ఇదే. నాకు హీరోయిక్ 4 times వెళ్ళానని ఇచ్చారు గరీనా అతను. అండ్ స్కై బోర్డ్స్ ఇవి మీ అందరికీ తెలుసు. స్కై బోర్డ్స్ డ్రీమ్ బోర్డ్స్ 1 2 5 6 7 8 9 10 11 ఉన్నాయి ఇవి కూడా మన దగ్గర. అండ్ సౌండ్ 3 సౌండ్స్ ఉన్నాయి. వెహికల్లోకి వచ్చేస్తే కార్ స్కిన్ ఒకటి ఉంది, బైక్ స్కిన్ 2 ఉన్నాయి, అండ్ ట్రక్ స్కిన్ 2 ఉన్నాయి, కార్ స్కిన్స్ 3 ఉన్నాయి. ప్రొఫైల్కి వచ్చేస్తే నా దగ్గర ఇన్ని అవటార్స్ అనేవి అయితే ఇవి చాలా ఉన్నాయి గైస్, మీరు చూడొచ్చు. అండ్ అవటార్స్ నా దగ్గర 61 ఉన్నాయి. అండ్ బ్యానర్స్ 23 ఉన్నాయి గైస్. బ్యానర్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. నా బ్యాటిల్ కార్డ్ కూడా మీరు చూడొచ్చు. సో నా బ్యాటిల్ కార్డ్ అంత స్పెషల్గా ఏం లేదు, బట్ ఓకే.
అదర్స్లోకి వచ్చేస్తే నా 2 లక్కీ రాయల్ వాల్చర్స్ ఉన్నాయి, 24 ఇవో టోకెన్స్ ఉన్నాయి, 28 ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి, BR3 ప్రొటెక్షన్ కార్డ్స్, CS2 ప్రొటెక్షన్ కార్డ్, CS1 ప్రొటెక్షన్ కార్డ్, పింక్ డైమండ్ 300 ఉన్నాయి, BR1 ప్రొటెక్షన్ కార్డ్, CS1 ప్రొటెక్షన్ కార్డ్, BR2 ప్రొటెక్షన్ కార్డ్ అండ్ 17 ఇవి స్నోయింగ్ ఏతి నా దగ్గర ప్రజెంట్ పెట్టే ట్రీస్ అనుకోవచ్చు ఇక మీరు. సో మనకి నార్మల్గా ఫస్ట్ అయితే ట్రీ అనేది చూపించారు, తర్వాత ఇలాంటివి కొత్త కొత్త డిజైన్స్తో తీసుకొచ్చాడు. లక్కీ గిఫ్ట్ ఇస్తాయి, ఇవి లక్కీ గిఫ్ట్ అనుకోవచ్చు మీరు కూడా. అండ్ ఇవి ర్యాంక్ టోకెన్స్ 331 FF టోకెన్స్, గిల్డ్ టోకెన్, ఇది స్పిన్ షార్డ్, 52 బడీ కాయిన్, 111 యూనివర్సల్ రింగ్ టోకెన్, 2 నరుటో యూనివర్సల్ టోకెన్ అండ్ 21 స్పీడ్ టోకెన్స్. సో ఇది నా అకౌంట్ గైస్, మీరు చూడొచ్చు ఇక్కడ నాకు ఒక ఓన్ గిల్డ్ అయితే ఉంది, NN లెజెండ్స్. సో NN లెజెండ్స్ మీనింగ్ ఏంటో మీకు ఫస్ట్ వీడియోలోనే రివీల్ చేసేస్తున్నా. సో NN మీన్స్ నాని @నౌషిక్ గైస్, మీరు చూడొచ్చు నా ప్రొఫైల్లో కూడా నాని @నౌషిక్. సో నా పేరుతోటి నా గిల్డ్ అనేది అయితే డిజైన్ నేను చేశాను. ఇందులో 2 మెంబర్స్ అయితే ఉన్నారు, నౌషిక్ 1 2 3 4 5 అనేది కూడా నా అకౌంటే. సో అండ్ గోకుల్ బ్లాక్ ఇతను నా ఫ్రెండ్ గైస్, ఇతను చాలా టాప్ అయితే చేశాడు గేమ్ మీద, మీకు ఎప్పుడైనా వీలైతే అతన్ని చూపిస్తా. అండ్ మీరు చూడొచ్చు ఈ అకౌంట్ అంతా నా సబ్ అకౌంట్ గైస్, అంటే నా మెయిన్ అకౌంట్ కాదు. నా గిల్డ్ లెవెల్ అయితే 1 ఉంది ప్రస్తుతానికి, ఆ తర్వాత నేను లెవెలప్ అయితే చేస్తాను. డైనమిక్ డ్యూ. సో మనం ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో ఉన్నాం, బట్ ఫ్రీ ఫైర్ అతను మన కోసం ఎలా చేశాడంటే చాలా దరిద్రంగా పెట్టాడు. కపుల్స్ కోసం నేమ్ చేంజ్ కార్డ్ ఇలా గిఫ్ట్స్ అన్నీ పెడితే మనం ఏం చేస్తున్నాం గైస్, అందరూ చేసేది కపుల్ లేదు ఏం లేదు, ఏదో ఒక ఐడి పట్టుకోని దాంతో డైనమిక్ డ్యూ గోల్డెన్ వావ్ యూజ్ చేసేస్తే వర్క్ అయిపోతుందని అందరూ అలా చేశారు. బట్ మీరు చూడొచ్చు నా డైనమిక్ డ్యూ వచ్చేసి NXT బ్లాక్, అతని రియల్ నేమ్ ప్రజీత్. అండ్ మా లెవెల్ 4 ఉంది బికాజ్ అతను ఆడతలేడు గేమ్, అతని ఐడి అనేది లాస్ అయింది. సో అయినా డైనమిక్ డ్యూ ఇలానే కంటిన్యూ చేస్తున్నా అతనితో. డ్యూరేషన్ 80 days గైస్, నేను డైనమిక్ డ్యూ పెట్టి 80 days అయింది. 80 days అంటే మీకు తెలుసు నియర్లీ 3 months. అండ్ ప్లాంక్టన్ అయితే నేను ఇప్పటిదాకా చేయలేదు, ప్లాంక్టన్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ నాకు ఎవ్వరు లేరు నేను యాడ్ చేసుకోవడానికి, ఇది మీకు తెలుసు. నా గేమ్ ఫ్రెండ్స్ NXT ప్రియా, షీజ్ ఎ గర్ల్, ప్లేస్ బెటర్, అంటే మంచి ప్లేయరే, హీరోయికి 8 times వెళ్ళింది అతను. క్లాస్ స్క్వాడ్ టీమ్ NXTలో అతను మెంబర్, నేను కూడా ఇంతకుముందు NXTలోనే ఉండా. ఇతను నాకు తెలుసు, ఇతను మా తమ్ముడి గిల్డ్, నాని నౌషిక్ అనేది మా తమ్ముడికి నేను ఇచ్చిన నా అకౌంట్ గైస్. సో అది నా బాగా ఓల్డ్ అకౌంట్, అది నేను అతనికి ఇచ్చింది. అతనికి ఇచ్చిన అకౌంట్లో ఇతను ఒక మెంబర్ అన్నట్టు. అండ్ ఇతను ఎవరో నాకు కూడా తెలీదు, బట్ మా క్లాస్మేట్స్ అయి ఉంటారు వీళ్ళందరూ. సో ఇక్కడ చూడొచ్చు ఇతను నా డైనమిక్ డ్యూ, మై పార్ట్నర్. సో అతను కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. సో అకౌంట్ పేరు ప్రజీత్ 816. సో మీకు చూస్తా ఇక్కడ. సో ఇదే గైస్ అతని అకౌంట్, మై డైనమిక్ డ్యూ మై బెటర్ పార్ట్నర్. సో ఇతని అకౌంట్ అనేది లాస్ అయింది, ఇది చాలా పెద్ద సీరియస్ విషయం. ఓకే, మీకు నా ర్యాంక్ అనేది చూపించాలి, నా ర్యాంక్ హిస్టరీ చూడండి మీరు ఒకసారి. సో సీజన్ 31లో నేను బ్రోన్స్ 3లో ఉండే, సీజన్ 32లో ఇలైట్ హీరోయిక్ 27 stars, సీజన్ 33లో అంటే లాస్ట్ సీజన్లో నాది 61 stars అండ్ ఇలైట్ హీరోయిక్ 36. సో దీంతో మనం వీడియో ఫినిష్ చేస్తే బెటర్. సో థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ మై ఛానల్.